ప్రైజ్ ది లార్డ్. మోషే ఉపవాస 40 రోజుల ధ్యానములలో 40 అధ్యాయాలను పూర్తి చేసిన వారందరిపై దేవుడు తన అద్భుతమైన కార్యములు చేయునుగాక. ఆమేన్. ఆగస్టు 10వ తేదీ 2026 తైలాభిషేక పండుగ కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. నిర్గమకాండము 33వ అధ్యాయం 14 నుండి 15 వచనములు. ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నీ సన్నిధి రాని ఎడల మమ్మును తోడుకుని పోకుము. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని జనాంగమైన ఇజ్రాయేలు సర్వశక్తి గల దేవుని ప్రజలుగా దేవునిచే ఎన్నుకోబడిన వారు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చుటకు, తరతరములు దీవెనలు వారిపై కుమ్మరించుటకు 430 ఏళ్ల ఐగుప్తి బానిసత్వం విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించెను. అయితే వారు మాట విననోళ్ళని ప్రజలుగా దేవుని పట్ల ఎన్నో మార్లు సనుగుకొనిరి. వాటికి ఆగ్రహించి కోపగించిన ఆయన వారిని శిక్షించెను. అయితే క్షణమాత్రమే కోపగించి యెహోవా ఆయన ఎన్నుకున్న నాయకుల ప్రార్థనలు విని తన కనికరం కటాక్షములను కురిపించెను, క్షమించి నడిపించెను. ఈ 40 రోజులు మోసే ఉపవాస ధ్యానములు ప్రతిరోజు నిర్గమకాండంలోని అధ్యాయములను రోజుకు ఒక అధ్యాయముగా చదివి ధ్యానములలో పాల్గొన్న ప్రతి దేవుని బిడ్డకు దేవుని పేరిట శుభములు తెలుపుతూ సంపూర్ణమైన దీవెనలను త్రియేక దేవుడు వర్షింపచేయునుగాక. ఆమేన్. కావున దేవుని ప్రియమైన జనాంగమా, మోషే వలె పట్టుదలగా ప్రార్థించి ఆయన సన్నిధి మనకు తోడుగా వచ్చే వరకు రెండో రాకడ పర్యాంతమును మన ప్రయాణములన్నిటిలో నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వ ఆశీర్వాదములకు కారకుడైన యేసు స్వామి, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపిస్తానని వాక్య వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. ఈ 40 రోజులు దేవదాసయ్య గారు ప్రసంగాలను కూడా విని నీ యందు విశ్వాసంలో నడవగల సహాయం చేసినందుకు స్తోత్రములు. ప్రతిరోజు నిర్గమకాండంలో నుండి రోజుకొక అధ్యాయమును చదివిన నీ ప్రియమైన బిడ్డలపై సంపూర్ణ ఆశీర్వాదాలు కుమ్మరించి వారి జీవిత కాలమంతయు పరిపూర్ణము అనుగ్రహించుము. ఇశ్రాయేలుకు చేసిన అద్భుతములు ఆశ్చర్య కార్యములు నా జీవిత కాలమంతయు దయచేసి నిన్ను నమ్ముకున్న వారిగా విశ్వాసంలో నిరీక్షణ కలిగి నడవగల శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాము. నీ మందిర ఆవరణంలో నేడు మాకు తైలాభిషేకం పొందగల శక్తిని దయచేయము. మాలో ఎవరైతే నేరుగా పొందలేకపోవచ్చున్నారో వారికి ఆత్మీయంగా అనుగ్రహించి ఆనంద తైలంతో అభిషేకించుము. అట్టి ధన్యత ద్వారా మాకు ఇచ్చిన గొప్ప స్థితిని నిలబెట్టుకునే శక్తిని మాకు దయచేయము. దృఢమైన విశ్వాసంలో నిరంతరము నిన్ను ఆరాధించుచు మా జీవిత కాలమందు నీ కృపలను నింపుకొని దీర్ఘాయుషుతో నడవగల శక్తిని మా అందరికీ దయచేయము. నిరంతరం క్రీస్తు ప్రభువా నీ యొక్క సంరక్షణలో నిలవగల స్థితిని మాకు అనుగ్రహించుము. ఈ రోజు వివాహ దినోత్సవములు, జన్మ దినోత్సవములు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఈ ప్రార్థనలో ఏకేవిస్తున్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనిచున్నాము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున మోషే ఉపవాస ధ్యానముల దీవెనలు మన ఎల్లరిపై వర్షింపచేసి తన సన్నిధిని ఎల్లప్పుడూ తోడుగా ఉంచి సంరక్షించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఇట్లా దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయాని ఆయన మహిమా పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయానే దేవుడు మనకు యెహోవాను గానము.
నా బలము నా గానము యుద్ధశూరుడే యెహోవా నా బలము నా గానము నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయానే ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము ఆయానే దేవుడు మనకు